శ్రీశైల క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. రత్నానంద స్వామి ఆశ్రయం దగ్గర చిరుత సంచరించింది. ఆశ్రమం వెనుక గోడ మీద కొన్ని నిమిషాలు చిరుతపులి మకాం వేసింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. గోడ మీద చిరుతని చూసిన రత్నానంద స్వామి ఆశ్రమ వాసులు భయాందోళనకు గురయ్యారు. అందరూ లోపలే ఉండిపోయారు. బయటకు వచ్చే సాహసం చేయలేదు. చిరుత వెళ్ళిపోయిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. రత్నానంద స్వామి ఆశ్రమం దగ్గర చిరుత సంచరించింది. ఆశ్రమం వెనుక గోడ మీద కొన్ని నిమిషాలు చిరుతపులి మకాం వేసింది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. గోడ మీద చిరుతను చూసిన రత్నానంద స్వామి ఆశ్రమ వాసులు భయాందోళనకు చెందారు. అందరూ లోపలే ఉండిపోయారు. బయటకు వచ్చే సాహసం చేయలేదు. చిరుత వెళ్ళిపోయిన తర్వాత అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలంలో చిరుతకి సంబంధించినటువంటి తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? నారాజ్, ఈ రోజు చూసుకున్నట్లయితే శ్రీశైల ఆలయ సమీపం మరోసారి చిరుతపులి కలకలం సృష్టించిందని చెప్పాలి. అయితే శ్రీశైల రత్నానంద స్వామి ఆశ్రమ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంత పరిసర ప్రాంతంలో గత వారం రోజులుగా చిరుత సంచరిస్తుందని అక్కడ ఉన్నటువంటి ఆ ఆశ్రమ సంబంధించినటువంటి నిర్వాహకులు అటవీ సంబంధించినటువంటి అధికారులకి సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పటికి కూడా అటవీ సంబంధించినటువంటి అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టలేదంటూ కూడా అటవీ సంబంధించినటువంటి అధికారుల మీద ఆశ్రమ సంబంధించిన నిర్వాహకులు మండిపడుతున్న పరిస్థితుల్లో అయితే మనం చూడొచ్చు. అంటే తరచుగా శ్రీశైల ఆలయ సమీపంలో ఉన్నటువంటి అంతా ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి ఇప్పటికే గతంలో అటవీ సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలంటే పలుసార్లు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే శ్రీశైల సమీపంలో ఉన్నటువంటి ఆలయ సంబంధించినటువంటి 5 సంబంధించినటువంటి పంచమఠాలు అనేటటువంటి ప్రాంతంలో నిత్య ఇటు చిరుతలు కావచ్చు లేదా వెలుగుబంట్లు లేదా అటవీ సంబంధించినటువంటి జంతువులు సంచరిస్తున్నాయంటూ కూడా ఈ ఆలయం సంబంధించినటువంటి సమీపంలో ఉండే ఆశ్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు అనేక సార్లు జరిగినప్పటికీ అటవీకి సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా వీటికి సంబంధించి అంటే రాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సంఘటన చిరుత ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఆ ఫోటోలను నిర్వాహకులు వాటిని తీసి వాటిని అటవీ సంబంధించినటువంటి అధికారులకి పంపించడం జరిగింది. అయితే అటవీ సంబంధించినటువంటి అధికారులు అక్కడికి చేరుకోగానే ఆ చిరుత కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిందని చెప్పి ఆలయ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో కావచ్చు ఆలయ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో అటవీ జంతువుల నుండి ఆ భక్తులని కావచ్చు లేదా ఈ సమీపంలో ఉన్నటువంటి ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో పంచమఠాలు అనేటటువంటి ప్రాంతాల్లో నిత్యం అటవీకి సంబంధించినటువంటి జంతువులు సంచరిస్తూ ఉన్నాయి. అయితే వాటికి సంబంధించి ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి. అయితే గతంలో కూడా శ్రీశైల సమీపంలో ఉన్నటువంటి ఆశ్రమాలు కావచ్చు లేదా వాటికి సంబంధించి నిత్యం అంటే శబ్దాలు చేయడము లేదా శబ్దాలతో పాటు తరచుగా అనేక రకాల చర్యలు తీసుకున్నప్పటికీ అటవీ సంబంధించినటువంటి జంతువులు వస్తున్నాయని చెప్పి మండిపడుతున్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.